హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని మీర్చౌక్ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులని ఉస్మానియా, యశోద, డిఆర్డీఓ అపోలో ఆసుపత్రులకు తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చార్మినార్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. అదేవిధంగా మృతులకు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది కేంద్రం. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారు అభిషేక్ మోడీ, రాజేంద్ర కుమార్, ఆరుష్ జైన్, సుమిత్ర, మునీబాయ్, షీతబ్ జైన్గా గుర్తించారు. మృతుల్లో 2 చిన్నారులు ఇరాజ్, హర్షాలి గుప్తుగా గుర్తించారు. ఘటనా స్థలంలో 3 అగ్నికి ఆహుతైనట్లు అధికారులు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 5 మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని 3 ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం క్షతగాతులకు చికిత్స కొనసాగుతుంది. ప్రమాదంలో ఏసీ కంప్రెషర్ పేలడంతో భారీ నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. చార్మినార్ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక బాధితులకు అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. రైట్, ఇక అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఏంటి పరిస్థితి అక్కడ? మంటలు అదుపులోకి వచ్చాయా? రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది? అయితే ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు అని ఫైర్ సిబ్బంది దాదాపు కొన్ని గంటల శ్రమించిన అనంతరం ప్రస్తుతానికి మంటలను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటికే దురదృష్టవశాత్తు ఈ ఇన్సిడెంట్ లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 17 మంది కూడా లోపల ఎప్పుడైతే ఇన్సిడెంట్ అనేది చోటు చేస్తుందో లోపల ఏసీ కంప్రెసర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేయడం, మంటలు ఎక్కిన తర్వాత వాళ్ళందరూ కూడా బయటికి పరిగెత్తి ప్రాణాలు రక్షించుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేవలం ఒక చిన్న షట్టర్ ద్వారా మాత్రమే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ అప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా మంటలు స్ప్రెడ్ అవడంతో వాళ్ళకి ఇంకా బయటకు వచ్చేటువంటి అవకాశం లేకుండా పోయింది. ప్రజెంట్ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. అయితే ఎర్లీ మార్నింగ్ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకోవడంతో లోపల ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటువంటి సమయానికి అప్పటికే మంటలు పూర్తిగా స్ప్రెడ్ అయింది. మంటలు స్ప్రెడ్ అయిపోవడంతో
వాళ్ళందరూ బయటకు వచ్చేలా కూడా పూర్తిగా మంటల్లో తీసుకుపోవడం జరిగింది. కొంతమంది ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలకు వెళ్ళిపోయారు. మరి కొంతమంది ఇమీడియట్ గా వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా ఇక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. మొత్తం 17 మంది ఈ ఇన్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోగా అందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. 67 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళు, అలాగే 7 సంవత్సరాల వయసున్నటువంటి వాళ్ళందరూ దాదాపు 17 మంది ఇన్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇన్సిడెంట్ కి సంబంధించి ఇప్పటికే ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపున సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఇటు అనేక మంది ప్రస్తుతం ఇన్సిడెంట్ కి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ప్రజెంట్ స్పాట్ లో మాత్రం డీజీపీ జితేందర్, అలాగే ఫైర్ డీజీ నాగిరెడ్డి ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. అసలు ఇన్సిడెంట్ కు సంబంధించి లోపల ఉన్నటువంటి పరిస్థితి మనం ఘటనా స్థలాన్ని ఒకసారి పరిశీలించినప్పుడు కూడా లోపల ఆ పరిస్థితి బయట నుంచి చూసినప్పుడు అసలు అగ్ని ప్రమాద స్థలం అనేది ఇదేనా అనేంతలాగా బయటికి అసలు ఎటువంటి ఆనవాళ్ళు అనేది కనిపించకుండా ఉంది. కానీ లోపలికి వెళ్తే మాత్రం లోపల ఇన్సిడెంట్ చూస్తే మాత్రం ప్రయాణికులు వెళ్ళినటువంటి పరిస్థితి. మనం చెప్తున్నట్లు చాలా కంజెస్టెడ్ గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పూర్తిగా వన్ సైడ్ మాత్రమే బయటకు వచ్చేందుకు అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే మంటలు సంభవించాయో మంటలు సంభవించినటువంటి సందర్భంలో అదే సమయానికి మంటలు పూర్తిగా సంభవించినటువంటి సందర్భంలోనే బయటికి రావడం అనేది లోపల చిక్కుపోయిన వాళ్ళందరూ కూడా కష్టకరంగా మారింది. సో బయటికి రాలేని సందర్భంలోనే లోపల ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ మంటలో చిక్కుకొని దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. మరోవైపున మాజీ మంత్రి తలసాని కూడా ఇక్కడికి చేరుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి ఇమీడియట్ గా తక్షణ సాయం అనేది ప్రకటించాలి. ఆసుపత్రిలో చికిత్స పొందిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆర్థిక సాయం అనేది అంటే చికిత్సతో పాటు అత్యవసర చికిత్సను పూర్తిగా కోరుకునేంత వరకు కూడా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి చనిపోయిన వారి కుటుంబాలకు రక్షణ సాయాన్ని ప్రకటించాలని కూడా తెలియజేయడం జరిగింది. దీని మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఏడు సిటీ లాంటి ప్రాంతంలో ముందు కూడా తగిన ఆదేశాలు జారీ చేసి ఆ పరిస్థితిని సమీక్షించి ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి, ఎందుకంటే పురాతనమైనటువంటి భవనాలు ఉంటాయి, ఇక్కడ ఎప్పటికప్పుడు వ్యాపారాలు చేసిన వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీద కొంత ఆరా తీసి ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఫర్దర్ గా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అంటే కూడా ఆ ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా చేరుతున్నటువంటి నాయకులు తెలియజేస్తున్నారు. రత్న చూడొచ్చు, అక్కడ పొగ కమ్ముకోవడంతో స్థానికులకు ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బంది ఉంది. అయితే సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి మరి? ప్రజెంట్ ఫైర్ ఫైటింగ్ అనేది కంప్లీట్ అయింది. జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎలా జరిగిందనే దాని మీద ఆరా తీస్తున్నారు. లోపల ప్రజెంట్ స్మోక్ అనేది కానీ లేకపోతే మంటలకు సంబంధించినటువంటి ఆనగాలు ఏమీ లేదు, పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ఫైర్ ఇంజిన్ కూడా వెనుతిరిగాయి, ఎందుకంటే ఆ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినటువంటి నేపథ్యంలోని మంటలతో పాటు పొగను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. కాబట్టి సో ప్రస్తుతం సహాయక చర్యలు అనేది ఆపివేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అసలు ప్రమాదం అనేది ఎలా జరిగిందనే దాని మీద ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. డీజీపీ జితేందర్ ఘటనా స్థలంలోనే ఉన్నారు, అలాగే ఫైర్ డీజీ నాగిరెడ్డి ఇక్కడే ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి డీసీపీ స్నేహ మెహ్రా ఆయన కూడా ఇక్కడే ఉండి ఆ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఇన్సిడెంట్ కి సంబంధించి మొత్తం సరిపోయినటువంటి కుటుంబాలు అనేది ఇక్కడ ఏ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడ చిన్నంతా కూడా జ్యువెలరీస్, అలాగే పెరల్స్, ఇతర మొత్తం వాణిజ్య సముదాయాలు. చార్మినార్ ప్రాంతం అంటే పూర్తిగా అనేక వ్యాపార కార్యకలాపాలు అనేవి ఇప్పుడు కలగజేయడంతో పూర్తిగా ఆదివారం పూట ఇటువంటి ప్రేక్షకులతో ఈ ప్రాంతం ఇప్పటికీ కిక్కిరిసిపోయింది. ఒకవైపున సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి, మరోవైపున సందర్శకులు చార్మినార్ ప్రాంతానికి వస్తూనే ఉన్నారు. అయితే ఎక్కడికక్కడ బారికేసి విధించి ఇతర వాహనాలు లోపలికి రాకుండా తగిన చర్యలు చేపడుతూ సందర్శకుల్ని ఎలవ్ చేస్తూనే ఉన్నారు. మరోవైపున సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. కాకపోతే వెహికల్స్ మాత్రం లోపలికి రానికుండా ఎక్కడికప్పుడు రెస్ట్రిక్షన్ విధించి ఆ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా వాహనాల రాజపత్రాలను నిలిపివేశారు. ఆ యొక్క రెస్ట్రిక్షన్స్ అయితే ప్రైవేట్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక ప్రమాదం జరిగినటువంటి తీరు మాత్రం ప్రస్తుతం అధికారులు స్వయంగా ఘటనా స్థలంలోనే ఉండి ఆరా తీస్తూ ఉన్నారు. రత్న, మరోవైపు హాస్పిటల్లో చేరిన చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా వాళ్ళకి చికిత్స అనేది కొనసాగుతూ ఉంది. వారి పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నట్లు మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే కొంత ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి వారిలో కొంతమంది ఇప్పటికే ప్రాణాలను కోల్పోయారు. వాళ్ళలో ఊపిరాడకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి వారు ఉన్నారు. మంటల్లో చిక్కుకొని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు
తలెత్తినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి సో వారికి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ చికిత్సను అందిస్తూ ఉన్నారు వైద్యులు. దీని మీద మరికొంత ప్రజెంట్ దాదాపు 4 హాస్పిటల్స్ ఉస్మానియాలో కొంతమంది జాయిన్ చేశారు, మరోవైపున అపోలో హాస్పిటల్లో మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. అలాగే మరొక డిఆర్డిఓలో కావచ్చు, అపోలో ఆసుపత్రిలో, నర్సరీ ఎక్కడ ఆసుపత్రి, అలా అనేక ప్రాంతాల్లో చికిత్స పొందుతూ ఉన్నారు కాబట్టి సో వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి ఈ యొక్క ఇన్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరూ కూడా 30 సంవత్సరాల అభిషేక్ మోడీ ఉన్నారు, 17 సంవత్సరాల ఆరుషి జైన్, హర్షాలి గుప్తా 7 సంవత్సరాలు, 37 సంవత్సరాలు, రాజేంద్ర కుమార్ 65 సంవత్సరాలు, సుమిత్ర 65 సంవత్సరాలు, మున్నిబాయ్ 72 సంవత్సరాలు, ఇరాజ్ అనేటువంటి 2 ఏళ్ల బాలుడు. ఇలా ఈ 8 మందితో పాటు వీళ్ళందరూ మిగతా కొంతమంది మరికొంత 9 మంది మొత్తం 17 మంది ఇన్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక మిగతా వారి యొక్క డీటెయిల్స్ కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రత్న, మృతి చెందిన 17 మంది ముఖ్యంగా ఏ రాష్ట్రానికి చెందిన వారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమైనా సమాచారం అందించారా? వాస్తవానికి ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నిర్వాసితులే ఉన్నారు. ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించినటువంటి వ్యాపారులుగా తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మనకి అందించినటువంటి సమాచారం బట్టి ఈ ప్రాంతంలో మనకి బాంగ్లాదేశ్ ఎక్కువగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటారు. ఉన్నటువంటి ఈ పేరు ఒకసారి మనం గమనించినప్పుడు కూడా ఆ వ్యాపార ఇప్పుడు స్థానికంగా ఓల్డ్ సిటీలో ఈ కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించినటువంటి వ్యక్తులుగానే సమాచారం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇన్సిడెంట్ కోర్టు చేసినటువంటి ప్రాంతం ఇక్కడ కృష్ణ కరైసం ఉంటుంది, కింద షటరు విక్రమ్ జియోగ్రఫీ ఉంటుంది, మోడీ కరైసం ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా కింద వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి సెటప్లో తమ బిజినెస్ పనులు తెచ్చుకుంటూ ఉంటారు. అయినంతా కూడా నివాస సముదాయాలు ఉంటాయి. అయితే ఈ ఏసీ కంప్రెసర్ లో ఉన్నటువంటి పేరుల కారణంగానే ఒక ఇన్సిడెంట్ అనేది చోటు చేస్తుంది. ఇన్సిడెంట్ లో భాగంగా ఒక్కసారిగా ప్రమాదం అనేది ఉధృతంగా మారడం, దీంతోనే ఒక్కసారిగా మంటలు అనేవి చాలా తీవ్రంగా వ్యాపించడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఆ మంటలు పూర్తిగా వ్యాపించి దాదాపు ఈ ఇన్సిడెంట్ లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. రత్న, చూసాం కేంద్ర ప్రభుత్వం అయితే ఇటు మృతులకు క్షతగాతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయం అయితే తెలుస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? ఖచ్చితంగా దీని మీద ఇప్పటికే ఇటు తగిన సాయం అందిస్తామని కూడా తెలియజేసిన నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే ప్రజెంట్ గాయపడిన వాళ్ళందరికీ కూడా ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు కాబట్టి అత్యవసర చికిత్స అనేది అందుతోంది. సో దీంతో పాటు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని మీద నుంచి మరోవైపున ప్రతిపక్షాల నుంచి కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే 2 లక్షల పైగానే కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించిన నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సాయాన్ని ప్రకటిస్తుందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రత్న, ఈ ఘటన జరిగిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి స్పాట్స్ ఏమైనా గుర్తించారా? మళ్ళీ అగ్ని ప్రమాదం జరగకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు? పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోవడం ఆపివేయడం జరిగింది. చార్మినార్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా బ్యారికేడ్స్ నిర్మించారు. లోపలికి సందర్శకులు ఎటువంటి వాహనాలను కూడా వేసుకొని రాకుండా కేవలం చార్మినార్ మాత్రమే అనుమతిస్తున్నారు తప్ప వాహనాల రాకపోకలను కూడా ఆపివేశారు. వాహనాల రాకపోకలను ఆపివేసి జరుగుతున్నారు. పూర్తిగా పోలీసు బందోబస్తు నిర్వహించడం జరిగింది. దాదాపు 100 మంది పోలీసులు ప్రజెంట్ ఇక్కడ విధుల్లో ఉన్నారు. అలాగే లోపల ఒకవేళ మృతులు మృతదేహాలు బయటపడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనూ మరోవైపున చట్టగాత్రులు కనుక ఉంటే మాత్రం వారికి ఇమీడియట్ గా అత్యవసర చికిత్స అందించడంలో భాగంగా సేఫ్టీ పరంగా అంటే ముందస్తు క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సేఫ్టీ ప్రికాషన్స్ లో భాగంగా ఇప్పటికే ఇక్కడ దాదాపు 10 అంబులెన్స్లను రెడీగా ఉంటాయి. మరోవైపున ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచి ఎక్కడైనా పార్కింగ్ కనుక వెహికల్స్ అనవసరం ఇక్కడ పార్క్ చేస్తే మాత్రం వాటిని ఇమీడియట్ గా టోయింగ్ వెహికల్స్ ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఇక్కడ ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుకుంటాను, వాహనాల రాకపోకలు అనేవి జరుగుతుందా పూర్తిగా ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రత్న, మార్నింగ్ నుంచి అయితే చూసాం ఇటు కిషన్ రెడ్డి అటు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పరిస్థితి అయితే చూసాం. మరి ఇంకెవరైనా వస్తున్నారా? ఇంకెవరైనా పరిశీలించారా?
మాట్లాడొచ్చా? హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని మీర్ చౌక్ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాతులని ఉస్మానియా, యశోద, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. Liga Gunnar